స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈ సెట్ ఎగ్జామ్కి చాలామంది చీట్ కోడ్స్ అడుగుతూనే ఉన్నారు. చాలా ఛానల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక చీట్ కోడ్ ఎవ్రీ ఇయర్ చాలామంది స్టూడెంట్స్కి ఎక్స్ట్రా మార్క్స్ మినిమం 5 నుంచి 10 మార్కులు ఎక్స్ట్రా మార్క్స్ అయితే తెప్పించి పెడుతుంది. 5 to 10 మార్క్స్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, కనీసం మీకు 5 to 10 మార్క్స్ పెరగటం వల్ల 10,000 ర్యాంకుల డిఫరెన్స్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. సో ఈ 5 to 10 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో, ఆ చీట్ కోడ్ ఎప్పుడు అప్లై చేయాలి అనేది పూర్తిగా వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు బెస్ట్ కాలేజ్లో బెస్ట్ సీట్ వచ్చేలాగా నేను మీకు ఎవ్రీడే ఒక వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి అందరూ కూడా చాలా హెల్ప్ అవుద్ది. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అయిపోండి. ఖచ్చితంగా దీంట్లో జాయిన్ అయితే నేను ఏదన్నా వీడియో చేసినా, లేకపోతే ఏ నోటిఫికేషన్ వచ్చినా, ఏ డాక్యుమెంట్ అని టెలిగ్రామ్లో పెడతాను కాబట్టి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఫైన్ స్టూడెంట్స్, ఇప్పుడు ఒక ఎగ్జామ్లో మనము ఆ లాస్ట్ చీట్ కోడ్ అనేది ఎలా అప్లై చేయాలి అంటే, ఇక్కడ చీట్ కోడ్స్లో స్టార్టింగ్లో మీరు ఏ చీట్ కోడ్ అయినా అప్లై చేయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్కి సంబంధించి. ఈవెన్ దిస్ ఈజ్ ఫర్ బైపీసీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది బైపీసీ, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి. కానీ ఈ చీట్ కోడ్ మాత్రము నాన్ నెగిటివ్ మార్కింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇది ఎగ్జాక్ట్గా. సో ఇదేంటంటే ఒక సింపుల్ మ్యాథ్స్, సింపుల్ క్యాలిక్యులేషన్స్, ఒక స్టాటిస్టికల్ ఫార్ములాని యూజ్ చేసి ఈ చీట్ కోడ్ చెప్పడం జరుగుతుంది. సో దీనికి కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఈ చీట్ కోడ్ ఫస్ట్ రూల్ ఫస్ట్లో అప్లై చేయకూడదు. అంటే ఫస్ట్లో మాత్రం ఇది అప్లై చేయకూడదు, లాస్ట్లో అప్లై చేయాలి. అంతా అయిపోయిన తర్వాత అప్లై చేయాలి. సెకండ్, మీ పర్సంటేజ్ ఆఫ్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో 50% ఆర్ మోర్ అక్యురేట్గా ఈ నేను రాసిన క్వశ్చన్కి ఈ ఆన్సర్ కరెక్ట్ అని అనుకుంటే అప్పుడు ఇది అప్లై చేయాలి. అంతే తప్పితే మీ 50% కన్నా లెస్ ఉందనుకోండి, అంటే 20% అక్యురేట్, మిగతా అంతా అనాలిసిస్ అనుకున్నారనుకోండి, అప్పుడు ఇది అప్లై చేయడానికి లేదు. అంటే మీరు టోటల్గా 160 క్వశ్చన్లకు గాను 100 క్వశ్చన్లు రాసేసి, ఈ 100 క్వశ్చన్లో 50 క్వశ్చన్లకి నేను రాసిన ఆన్సర్స్ 100% కరెక్ట్ అని నమ్మకం ఉన్నప్పుడే ఈ చీట్ కోడ్ అప్లై చేయండి. దీనికన్నా తక్కువ ఉందనుకోండి, ఇది అప్లై చేయడానికి ఆలోచించాలి. ఎందుకంటే ఈ మిగతా 50 కూడా మీకు అనాలిసిస్ పైన పెట్టినట్టు తప్పితే అది అప్పుడు ఈ చీట్ కోడ్ అనేది అప్లై అవ్వదు. అండ్ ఫైనల్గా ఈ చీట్ కోడ్ని మీరు ఉంది కదా అని చెప్పి ఈ చీట్ కోడ్ అప్లై చేస్తే చాలు అని చదవకుండా ఉండకండి. ఖచ్చితంగా మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యి మీరు ఓన్గా రాస్తేనే దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. ఫైన్, ఈ చీట్ కోడ్ వల్ల చిన్న ఫార్ములా ఏంటి, అసలు ఏం జరుగుతుంది చెప్తా చూడండి. సో టోటల్గా మనకు 160 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, బైపీసీ వాళ్ళకి బయాలజీ, జువాలజీ ఇవన్నీ కూడా. కౌంట్ ఏదైనా తప్పు ఉండొచ్చు, బట్ ఓవరాల్గా అయితే మాత్రం ఇదే రకంగా ఉంటుంది. సో ఈ మ్యాథ్స్కి వచ్చేసరికి మనకు టోటల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి. 1 సెకండ్. మ్యాథ్స్కి 80 క్వశ్చన్స్ ఉంటాయి. దెన్ ఫిజిక్స్కి 40, కెమిస్ట్రీకి 40 క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ మనకు బయాలజీలోకి వచ్చేసరికి బయాలజీకి 80 క్వశ్చన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. సో ఎప్పుడైనా ఈ క్వశ్చన్స్ అలొకేట్ చేసేటప్పుడు దీంట్లో ఉండే ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆప్షన్స్ని బోర్డు ఎలా చేస్తుందంటే, ABCD అనేవి మనకు 4 ఆప్షన్స్ అనుకుందాం. టోటల్గా 160 క్వశ్చన్స్లో ఆన్ అన్ యావరేజ్ ఏకి 40, బికి 40, సికి 40 అండ్ డికి 40 వచ్చేలాగా చేస్తుంది. అంటే ఏ ఒక్క లెటర్కి కూడా ఎక్స్ట్రా రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి, ఏకి 70, బికి 30, సికి 30, దీనికి 30 ఇట్లా రాదు. మొత్తం ఆన్ అన్ యావరేజ్గా 40 ఏకి, బికి 40, సికి 40, డికి 40 ఎగ్జాక్ట్ రాదు. ఒక 45 దీనికి, 35 దీనికి, ఈ రకంగా ఆన్సర్స్ వచ్చేటట్టుగా అలొకేట్ చేస్తుంది. సో ఇది అలొకేట్ చేయడం వల్ల మనం ఇచ్చిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నుంచి అక్యురేట్గా ఆన్సర్స్ ఎన్ని వస్తున్నాయో లెక్కేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ నుంచి 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. టోటల్గా ఈ 100 క్వశ్చన్స్లో ఏకి మీకు 15 వచ్చింది, అంటే మీరు ఆన్సర్ పెట్టింది ఏ 15, బి అని పెట్టింది 20 అనుకుందాము, సి అని పెట్టింది 30 అనుకుందాము, అండ్ డి అని పెట్టింది 30, 50, 65 ఒక 35 అనుకుందాం. సో టోటల్గా ఇంత అనుకుందాం, టోటల్గా 100కి పెట్టారు. ఇంకా 60 క్వశ్చన్స్ అనేది మీకు లెఫ్ట్ ఓవర్ ఇంకా ఉన్నాయి. ఈ 60 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియదు. సో ఇక్కడ మనం ఈ టిప్ని యూజ్ చేయాలి. ఇక్కడ అన్నిటికన్నా తక్కువ వచ్చింది ఏంటి, ఏ వచ్చింది. కాబట్టి మిగతా 60కి మీరు ఏ పెట్టుకుంటా వెళ్ళిపోండి. ఏమవుతుంది, మనకు టోటల్గా 160 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏ అని రావాలి. అంటే ఈ 60లో మీకు ఇంకా ఎన్ని కావాలి, మీకు 40 కావాలంటే 25 క్వశ్చన్స్కి ఏ రావాలి. సో ఆల్రెడీ మీరు ఏ పెట్టింది ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి, 25 ఉన్నాయి. ఈ 25 ఎక్కడున్నాయి, ఈ 60 క్వశ్చన్స్లోనే 25 ఉన్నాయి. అంటే వరుసగా 60 క్వశ్చన్స్కి ఏ ఏ ఏ అని ఆన్సర్ పెట్టుకుంటే వెళ్ళిపోండి. ఇలా పెట్టుకుంటే వెళ్ళిపోతే ఈ 25
ఆన్సర్స్ ఈ ఏలో ఎక్కడో చోట ఉంటాయి. కాబట్టి 90% అవి అక్యురేట్ అవుతాయి. సో అప్పుడు మీకు 25లో 90% అంటే ఇంచుమించు మీకు ఒక 15 to 18 మార్క్స్ ఈజీగా అనేది రావడం జరుగుతుంది. అంటే 15 to 18 మార్క్స్ అంటే మీకు ఒక 15,000 ర్యాంక్ పెరగడం జరుగుతుంది ఎంసెట్లో. సో ఇది లాస్ట్లో మీకు అన్ని ఆన్సర్స్ అయిపోయిన తర్వాత ఈ టిప్ని యూస్ చేయండి. నాన్ నెగిటివ్ ఎగ్జామినేషన్స్ అంటే ఇది జేఈకి పనికిరాదు, లేకపోతే ఏదైతే మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుందో ఆ ఎగ్జామ్కి పనికిరాదు. ఓన్లీ నాన్ నెగిటివ్ ఉన్న ఎగ్జామినేషన్స్కి మాత్రమే, లైక్ ఈఏపీ సెట్కి, ఎంపీసీకి, బైపీసీకి పనికొస్తుంది. సో ఈ రకంగా మీరు మార్కులు అయితే పెంచుకోవచ్చు. మరి ఈ టిప్ పనిచేస్తుందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే, మీరు మనబడిలో మాక్ ఎగ్జామ్ అని చెప్పి కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 1 lakh స్టూడెంట్స్ రాసేసారు ఈ ఎగ్జామినేషన్ని. 10 ఎగ్జామ్స్ ఉంటాయి దీంట్లో. ఈ 10 ఎగ్జామ్స్లో వెళ్ళి ఇదే టిప్ని ఫాలో అవ్వండి. మీకు ఏ ఆన్సర్కి అయితే మీరు ఈ టిప్ని యూజ్ చేసి పెట్టారో ఆన్సర్స్ మళ్ళీ రిపోర్ట్స్లో కనబడుతుంది. ఆ ఆన్సర్ చెక్ చేయండి, అది రైట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా అనేది మీకు తెలిసిపోద్ది. సో ఈ రకంగా ఈ 10 ఎగ్జామ్స్ పైన మీరు ట్రై చేయండి. మీకు ఎన్ని రైట్ వచ్చాయి అనేది మీకు ఈజీగా ఒక అనాలిసిస్ పైకి అయితే వచ్చేస్తారు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.